నాయకులు షామినాలు వేసుకొని ఎగ్జిబిషన్ పెట్టుకున్నాను మాట్లాడారు. ఒరే బచ్చాలారా, షామినాలు వేసుకుని ఎగ్జిబిషన్ పెట్టుకొని చేసేది ప్రసన్న కుమార్ రెడ్డి కాదు. మీరు చేసిన భౌతిక దాడులను నియోజకవర్గ ప్రజలు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 దాకా తండాలుగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న కోవూరు నియోజకవర్గానికి 3 సార్లు, ప్రసన్న కుమార్ రెడ్డి 4 సార్లు నియోజకవర్గాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎన్నో కుటుంబాలకి ఏదో విధంగా దోహదపడి ఉంటారు. ఆ అభిమానంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చూసేదానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అభిమానులు వస్తున్నారు. మేమేం షామినాలు పెట్టుకొని, మేమేమి ఎగ్జిబిషన్లు పెట్టుకొని మేమేం చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఇంకోటి, కొంతమంది మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి పేరు మార్చుకోవాలని మాట్లాడారు. అయ్యా, నువ్వు మాట్లాడిన వంశీరెడ్డి, నువ్వు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు మీ కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం కానింది? బీపీఆర్ కుటుంబం ఎన్ని సంవత్సరాలుగా రాజకీయంలోకి వచ్చింది? గత 2019-24 మధ్యలో పంచాయతీ ఎలక్షన్ల మధ్యలో నువ్వు ఎన్నిసార్లు ఎవరింటికి తిరిగి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరావు? అది చెప్పు ముందు. నువ్వు చేసిన అన్యాయాలకి, నువ్వు చేసిన గ్రామంలో చేసిన భూదండాలకి, నువ్వు చేసిన అక్రమాలని నువ్వు కాపాడుకునే దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నాయకుడు ఇంటి చుట్టూ 3 నెలలు తిరిగావు. నువ్వు 3 నెలలు తిరిగితే మా ప్రసన్న కుమార్ రెడ్డి మీ కుటుంబం మీద, మీ తాత మీద, మీ మామ మీద ఉండే అభిమానం, కుటుంబ సంబంధాలతో పార్టీలోకి చేర్చుకొని మమ్మల్ని ఆదరించాడు. అయిపోయింది. నువ్వు ఎప్పుడు టీడీపీలోకి పోయావు? కరెక్ట్ గా నెలకు పోయావు. ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, మిగతా కూడా అనుభవించి, నీకు రావాల్సిన మా ఎమ్మెల్యే గారి ద్వారా నువ్వు రాబట్టుకొని కరెక్ట్ గా నెల ముందు పోయావు. నెల ముందు పోయి నువ్వు యూపీఆర్ అభిమానులు, అవ్వండి అభిమానులు, మేము కాదనలా. ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ప్రసన్న కుమార్ రెడ్డి వహిస్తున్నాడు. నల్లపురెడ్డి కుటుంబానికి అభిమానమే. మీరు తెలుగుదేశంలో ఉన్నారు, మీరు అభిమానులు కాండి. మీరు అభిమానులు ఎట్ట అవుతారో నెల ప్యాకేజీ తీసుకొని అవుతున్నారు. మేమేం ప్యాకేజీ తీసుకొని అవుతుందా? మా కష్టంతో మా రూపాయి, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము రాజకీయాల్లో చేస్తున్నాం. ఎటు గాలి మళ్ళితే అటు సాపులు ఎత్తేవాళ్ళు మీరు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ మడుగులు ఎత్తేవాళ్ళు మీరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే నైతిక హక్కు మీరు లేదు నాయన. అర్థమైందా? ఇంకొక ఆయన మాట్లాడుతూ, మన వాళ్ళలో మన గ్రామంలో ఉన్నాము, మన సర్పంచ్ ఎంపీటీసీ ఒక 5 లక్షలు 10 లక్షలు మనం వర్క్ తెచ్చి ఆ గ్రామంలో మొదలుపెట్టి పూర్తి చేసి అది ఓపెనింగ్ చేయించి దాన్ని ప్రజలకు అందుబాటులో చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. మా ప్రభుత్వంలో తెచ్చిన పనులను మీరు 20% 30% పూర్తి చేసి మీరు ఓపెనింగ్లు చేసుకోవడం దాన్ని అభివృద్ధి అనరు. మీరు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద చేసిన దాడిని కప్పిపుచ్చుకోవడానికి నియోజకవర్గంలో ప్రతి మండలంలో శాంతియుత ర్యాలీలు పెడుతున్నారు. శాంతియుత ర్యాలీలు మీరు ఎలా పెడుతున్నారో అందరికి ప్రజలకు అర్థమవుతుంది. ఎంతెంత మండలానికి డబ్బులు వస్తున్నాయి, ఎంతెంత ప్యాకేజీలు తీసుకుని శాంతియుత ర్యాలీలు పెడుతున్నారో మాకు ప్రజలందరికీ తెలుసు. కానీ కాలమే నిర్ణయిస్తుంది. ధ్వంసం మానవ కాండ చేయించారు. విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు? వస్తాడు. వాళ్ళ కార్యకర్తకి ఎవరికి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి కంటికి రెప్పలాగా చూసుకొని వస్తాడు. దాన్ని మీరు ఆపుతారా? జగన్మోహన్ రెడ్డి ఎట్టు వస్తాడు? మేము ఆపుతామనండి. డేట్ ఫిక్స్ అవుతారు 24 తర్వాత. ఆపండి. మీరు ఊరికే చౌకబారి విమర్శలు కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వచ్చేదానికి మీ తెలుగుదేశం పార్టీ, మీ ముఖ్యమంత్రి భయపడి, ఎందుకు జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తే మన ఆదరణ తగ్గిపోద్ది, మనం చేసే అక్రమాలు, మనం చేసే ఇవన్నీ బయటపడతాయి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ వస్తుందని పర్మిషన్ ఒక ఆయన నెల్లూరులో జిల్లా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన పొలిటికల్ టూరిస్టు. నెలకు ఒకసారి వస్తాడు వెడవలూరు. 2021 పంచాయతీ ఎలక్షన్ లో వెడవలూరులో వాళ్ళ వార్డు మెంబర్ పెట్టుకునే దానికి దిక్కులేదానికి ఆయన జిల్లా పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టా, ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్టా అని చెప్పి మాట్లాడతాడు. నీ స్థాయి ఏంది నాయన? నువ్వు ఉండే పలవరెడ్డి కుటుంబం కాడ ఉనికి కాపాడుకోవాలా, ప్రశాంత్ రెడ్డి కాడ ఉనికి కాపాడుకోవాలా అని చెప్పని ఇక్కడ ఎక్కడ తిరిగే దొల్లుడు పుచ్చకాయ నువ్వు కూడా మా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే స్థాయి నీకు ఏడుంది? అదేమో రాష్ట్ర అధికార ప్రతినిధులు పెట్టుకుంటాడు. పెట్టుకోవచ్చు పదవి. నేను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి, జాతీయ ఉపాధ్యక్షులను పెట్టుకోవచ్చు. పెట్టుకునే దానికి ఏముంది? ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో పెట్టుకోవచ్చు. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం, ప్యాకేజీల కోసం 10 రోజులు 7 రోజులు నువ్వు తిరిగాడు. నువ్వు కూడా మా ప్రసన్న కుమార్ రెడ్డిని నువ్వు విడవలూరులో పెట్టు. స్థానిక ఊర్లో సమస్యలు తీరువు, స్థానిక ఊళ్ళో పోటీ చేసి గెలువు అని
అంతేగాని ఏమీ లేకుండా నువ్వు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక విలువగల కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు ఎక్కడుందో చైతన్య. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏది కూడా ఆలోచించి మాట్లాడండి. అంతేగాని చౌకబారి విమర్శలు, చౌకబారి రాజకీయ ప్రసంగాలు చేస్తే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. మా టైం